హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియో గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలక్షన్స్కి ఓటు వేయగలిగే అవకాశం ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్కి మీరు ఓటు వేయాలంటే మొదటిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా డిప్లొమా ఒకవేళ ఈక్వివాలెంట్ టు గ్రాడ్యుయేషన్ అయినా అయి ఉండాలండి. సో ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతిలో మీరు ఓటు వేయాలి అంటే మీరు నమోదు చేసుకోవడం జరగాలి. అది ఎలా నమోదు చేయాలో అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ బిఫోర్ ఐ వుడ్ స్టార్ట్ ద వీడియో మీకు రెండు విషయాలు చెప్పాలి. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్కి 2 ప్లేసెస్లో జరగబోతుంది. ఒకటి ఖమ్మం, వరంగల్ అండ్ నల్గొండ. ఈ 3 కలిపి ఒక ఎమ్మెల్సీ ఉంటారండి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ 3 కలిపి ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంటుంది. సో ఈ 2 ప్లేసెస్లో ఎలక్షన్ ఫిబ్రవరిలో జరగబోతుంది. సో ఒక మంచి క్యాండిడేట్ని కౌన్సిల్కి పంపించే అవకాశం ఇది. సో దీన్ని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఈ వీడియోలో అది ఎలా నమోదు చేయాలి అనేది చెప్తున్నానండి. సో ఆఫ్లైన్, ఆన్లైన్ 2 పద్ధతుల్లో ఇది చేయొచ్చు. సో ఐ పర్సనలీ ప్రిఫర్ ఆన్లైన్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరికీ వాళ్ళ జీమెయిల్ అకౌంట్స్లో వాళ్ళ ఫోటో, వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా ఆ సిస్టంలో అప్లోడ్ చేసేసి చేయొచ్చు. షార్ట్ టైంలో అయిపోతుంది. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఫామ్ 18, దాన్ని ఫిల్ చేసి దాన్ని మనం ఎలక్టరల్ ఆఫీసర్కి ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ అలా అయినా మీకు అయిపోతుంది. సో సేమ్ డీటెయిల్స్ ఉంటాయి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా. సో మీకు నేను ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్లో చేసి చూపిస్తాను. ఆన్లైన్లో కూడా అదే ఉంటుంది, కాకపోతే సెలెక్షన్ ప్రాసెస్లో కొంచెం తేడా ఉంటుందండి. బై బికాజ్ 16 ఇలా ఉంటుందండి. ఇది ఆఫ్లైన్. దీంట్లో ఫస్ట్ టు ద ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంది కదండి, అక్కడ మీది ఏ కాన్స్టిట్యున్సీయో రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం అయితే ఖమ్మం, వరంగల్ అయితే వరంగల్, మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్, అలా హైదరాబాద్ అయితే హైదరాబాద్, అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ కార్నర్లో మీ ఫోటో అటాచ్ చేయాల్సి వస్తుందండి. అండ్ కిందికి వచ్చాక I request that my name is registered in the electoral for the ఏ కాన్స్టిట్యున్సీలో రిజిస్టర్ అయిందో గ్రాడ్యుయేట్స్ దానికి లేదా దేనికిలో రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గం పేరు రాయాలండి, కాన్స్టిట్యున్సీ నేమ్ రాయాలి. కిందికి వస్తే మీ పర్సనల్ డీటెయిల్స్. ఓకే, ఈ పైన వరకు అయితే మీరు ఆన్లైన్లో కూడా ఆ డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ నేమ్ 2 రాయాల్సి వస్తుందండి. అదే కాన్స్టిట్యున్సీ నేమ్ రాయాల్సి వస్తుంది. సెలెక్ట్ చేసుకోవడమే ఆన్లైన్లో. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీ నేమ్, మీ ఫాదర్, మదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ అండ్ యువర్ అడ్రస్, స్ట్రీట్ నెంబర్, టౌన్, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్, ఏజ్, విత్ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టరల్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇఫ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ దాని తర్వాత క్లాజ్ ఏ ఉందండి. ఫాలోయింగ్ డీటెయిల్స్, మీది ఏ కాన్స్టిట్యున్సీకి వస్తుందో అది అసెంబ్లీ ఎలక్షన్లో. అండ్ ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలిస్తే రాయాలి, లేకపోతే అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్, ఎపిక్ నెంబర్, అది ఓటర్ కార్డులో ఉంటుందండి. ఎపిక్ నెంబర్ అది తెలిస్తే అది రాయండి. మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి. అండ్ పేజ్ 2లోకి వెళ్తే మీరు ఎక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు, యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నేమ్ నేను రాశానండి. నేను జేఎన్టీయూలో చేశాను కాబట్టి జేఎన్టీయూ అని రాశాను. మీరు పాస్అవుట్ అయిన ఇయర్, బికాస్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచి అయితే ఎలక్షన్ ఓటర్లో నమోదు చేసుకోగల ఇయర్ 2017 కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇయర్ రాయాల్సి ఉంటుందండి. ఒకవేళ అది లేకపోతే మీది ఈక్వివాలెంట్ డిగ్రీ అయితే, డిప్లొమా అయ్యండి ఈక్వివాలెంట్ డిగ్రీ అయితే దాని డీటెయిల్స్ రాయాల్సి వస్తుందండి. ఎందుకు ఈక్వివాలెంటో అనే డీటెయిల్స్ కూడా రాయాల్సి వస్తుందండి. సో నాదైతే స్ట్రైట్ డిగ్రీ కాబట్టి నేను స్ట్రైట్ డిగ్రీ రాశానండి. తర్వాత హియర్ బై డిక్లేర్ దట్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆల్ ద పర్టికులర్స్ గివెన్ అబౌవ్ ఆర్ ట్రూ అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చి మీ ఏరియానే మీ సైన్ ఇవ్వాలండి. తర్వాత ఇలా లాస్ట్ పేజ్ ఉంటుందండి. ఇది మనం ఏం చేయక్కర్లేదు, ఎలక్టరల్ ఆఫీసర్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారండి. ఆయన సైన్ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళు తీసుకుంటారు, రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. Hope you all understood how to enroll.
అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.